హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి కరెంట్ పాలిటీ మనకు కరెంట్ పాలిటీ అంశాల్లో ముఖ్యంగా టాప్ 15 టాపిక్స్ అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలకు సంబంధించి టాప్ 15 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఏవైతే హోప్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీకు గ్రూప్ 2 వాళ్ళకు సంబంధించి ఇక్కడ మనకు యాప్‌లో 50% కోర్సు ప్రతి ఒక్క కోర్సుపై 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 వాళ్ళు ఈ యొక్క మెటీరియల్‌ని లాస్ట్ మొమెంట్‌లో రివిజన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్‌లో తెలియజేయండి. మీకైతే కూపన్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. టాప్ 15 కరెంట్ పాలిటీ అంశాల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు వేధింపు కేసుల్లో ప్రజాప్రతినిధులు. మీరు గుర్తుపెట్టుకోండి, రీసెంట్‌గా మనకు 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే దానికి సంబంధించినటువంటి ఒక సంస్థ అసోసియేషన్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్. ఈ 2 సంస్థలు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఏడీఆర్ అనేటువంటి సంస్థలు ఇచ్చేటువంటి నివేదికలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భంలో డేటానిస్తుంది. మనకు నివేదికనిస్తుంది. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు వాటిపై ఫోకస్ చేయండి. ఎందుకంటే కరెంట్ పాలిటీలో దానికి సంబంధించి ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అడగాలనుకుంటే. కాబట్టి మీరు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే నివేదికలు మనం ఆల్రెడీ కరెంట్ పాలిటీ నోట్స్‌లో అయితే మీకు కవర్ చేశాం. అక్కడ మీరు చదువుకోవచ్చు దాన్ని. ఇక్కడ అసోసియేషన్ డెమోక్రాటిక్ రిఫార్మ్ సంస్థ ఒక నివేదికనైతే ఇచ్చింది. ఏంటంటే వేధింపు కేసుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి చూద్దాం. దేశంలో మహిళలపై నేరాలకు సంబంధించి 151 మంది సిట్టింగ్ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలపై కేసులున్నట్లు ఈ యొక్క అసోసియేషన్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడీఆర్ అనే సంస్థ స్పెసిఫిక్‌గా ఈ యొక్క భారతదేశ ఎన్నికలకు సంబంధించి అలాగే ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు వీళ్ళ గురించి నివేదికలు ఇస్తా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఏడీఆర్ సంస్థ ఇచ్చేటువంటి నివేదికలు కూడా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంపై మహిళలపై నేరాలకు సంబంధించి ఎంతమందిపై ఈ యొక్క వేధింపు కేసులున్నట్టు తెలిపారంటే 151 మందిపై ఉన్నట్టు తెలిపింది. ఇందులో 16 మంది చట్ట సభ్యులపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు ఉన్నటువంటి చట్ట సభ్యులు ఎంతమంది ఉన్నారంట? 16 మంది ఉన్నారు. 2019, 24 మధ్య జరిగిన వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించినటువంటి సిట్టింగ్ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేల 4693 అఫిడవిట్‌లను ఏడీఆర్ పరిశీలించిన తర్వాత ఈ నివేదికను రిలీజ్ చేసింది. తద్వారా ఈళ్ళపై మనకు దాదాపు ఎన్ని కేసులున్నట్టు 151 మంది వాళ్ళపై కేసులున్నట్లు తెలిపింది. గుర్తుపెట్టుకోండి మరొకసారి ఏడీఆర్ సంస్థ అలాగే ఎన్నికల కమిషన్ ఇటువంటి నివేదికలు ఒకసారి ఎగ్జామ్‌కెళ్ళే ముందు చూసుకోండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. ఇది కూడా ఇంపార్టెంట్. రీసెంట్‌గా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే మనకు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ. ఈ 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి కాబట్టి వీటిపై కూడా ఓవర్ వ్యూ అనేది అవసరం. ఎందుకంటే ఎగ్జామినర్ రీసెంట్ అప్డేటెడ్ అడిగే అవకాశాలుంటే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క ఎన్నికల ఫలితాల గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూద్దాం ఓవర్‌గా బ్రీఫ్‌గా చూసుకుంటూ వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఈ యొక్క అసెంబ్లీలో సీట్ల సంఖ్య 90 ఉంటే ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 42 సీట్లొచ్చాయి. 90లో 42 సీట్లు దీనికే దక్కాయి కాబట్టి మనకు ఇక్కడ గవర్నమెంట్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆల్రెడీ మనకు స్టార్ట్ చేసింది. బీజేపీ పార్టీకి 29 సీట్లొచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు అండ్ ఇతరత్ర పార్టీలకు జేపీసీకి గాని, అలాగే సీపీఎంకి, ఆప్‌కి అలాగే స్వతంత్ర సీట్లు 1 దక్కాయి. మొత్తంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 90 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఇండియా కూటమి విజయం సాధించడం జరిగింది. ఇది మనకు నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం ఆల్రెడీ చేశారు. ఇదంతా కూడా డేటా మీకు ఇంపార్టెంట్. చూసుకోండి ఒకసారి. ఓకే. అలాగే నెక్స్ట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు. హర్యానాలో కూడా మనకు ఎన్ని అసెంబ్లీ సీట్లుంటాయంటే 90 అసెంబ్లీ సీట్లుంటాయి. దీనికి కూడా మీరు ఓవర్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీ విజయం సాధించిందంటే బీజేపీ పార్టీ 48 సీట్లు సాధించింది. 48
అలాగే కాంగ్రెస్‌లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 37 సీట్లు సాధించింది. అలాగే ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీ వచ్చేసి 2 సీట్లు, స్వతంత్రం వచ్చేసి 3 సీట్లు. సో, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క హర్యానా మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 90 సీట్లు ఉంటాయి. ఓకే. తద్వారా హర్యానాలో వరుసగా ఎన్నోసారి బీజేపీ పార్టీ విజయం సాధించిందంటే, మూడవసారి హ్యాట్రిక్ విజయం అని చెప్పొచ్చు. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 2 అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. సో, కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్. సో, దీని డేటా కూడా మనం ఆల్రెడీ ఇచ్చాం. సో, ఒకసారి అది కూడా చూసుకోండి. సో, ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే, ఈ ఎన్నికలకు సంబంధించి, ఈ యొక్క రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి డెఫినిట్‌గా అడిగే ఛాన్స్ ఉంది. డేటాను ముఖ్యంగా అడుగుతాడు. ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి డేటాను బేస్ చేసుకొని ఎగ్జామినర్ ఈ యొక్క రీసెంట్ అప్‌డేట్స్ గురించి క్వెషన్ అడుగుతాడు కాబట్టి, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ అలాగే మనకు రీసెంట్‌గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. బట్ అది అడగరు. కానీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన. రీసెంట్‌గా మనకు ఈ యొక్క మణిపూర్‌లో కూడా ఈ యొక్క రాష్ట్రపతి పాలన 11 సారి విధించారు. తద్వారా అత్యధికంగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అంటే మణిపూర్ రాష్ట్రంలో 11 సార్లు విధించారు. ఇక్కడ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం జరిగింది. ఒకసారి వివరాలకెళ్తే జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి కేంద్రం అయితే ముగింపు పలికింది. కేంద్రపాలిత ప్రాంతంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రీసెంట్‌గా మనకు జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరిగాయి కాబట్టి, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి, ఈ నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రపతి పాలనకు ముగింపు పలికింది. అక్కడ దాదాపుగా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని అనుసరించి 2019 అక్టోబర్ 31 నుండి ఈ యొక్క రాష్ట్రపతి పాలనకు సంబంధించి అలానే ఉందన్నమాట అక్కడ. ఆ యొక్క ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రీసెంట్‌గా ఈ యొక్క రాష్ట్రపతి పాలనకు సంబంధించి ముగింపు పలుకుతున్నట్టు దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా రద్దు చేయడం జరిగింది. ఓకే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం ఎన్ని శాసనసభ సీట్లున్నాయి? 90 శాసనసభ సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి. మనకు రీసెంట్‌గా ఈ యొక్క 50వ సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ రీసెంట్‌గా పదవి విరమణ చేశారు. తద్వారా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరొచ్చారంటే మనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా. మనకు తెలుసు సీనియారిటీలో సుప్రీంకోర్టులో సీనియారిటీ పరంగా ఎవరైతే రెండవ స్థానంలో ఉన్నారో వాళ్ళను మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉండడం అదొక సాంప్రదాయంగా వస్తూ ఉంది. సీజీఐ డీవై చంద్రచూడ్ తర్వాత అత్యధికంగా వయస్సు సీనియారిటీ పరంగా ఎవరున్నారంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. రీసెంట్‌గా 51వ సీజీఐగా ప్రమాణం చేశారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎస్సీ విభజనను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. షెడ్యూల్ క్యాస్ట్ మనకు సుప్రీం కోర్ట్ కూడా రీసెంట్‌గా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి విభజనను సుప్రీం కోర్ట్ రాష్ట్రాలకే వదిలేసిన విషయం మీకు తెలిసిందే. 2024 ఆగస్టు 1న ఈ యొక్క సుప్రీం కోర్ట్ అయితే ఈ యొక్క రకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సుప్రీం కోర్టు షెడ్యూల్ క్యాస్ట్‌ని అమలు చేసింది అంటే దేశంలో తొలి రాష్ట్రంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. మనకు సుప్రీం కోర్ట్ విభజన రాష్ట్రాలకే వదిలేస్తూ ఏ రోజున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందంటే 2024 ఆగస్టు 1. మనకు డేట్స్ అనేది ఇంపార్టెంటు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సుప్రీం కోర్ట్ గాని లేదంటే హైకోర్టు వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీం కోర్ట్ 2024 ఆగస్టు 1న ఈ యొక్క తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి వివిధ హైకోర్టులు, సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పులపై కూడా మీరు స్పెషల్ ఫోకస్ చేయాలి. ఎగ్జామినర్ కూడా అలాంటివి అడుగుతా ఉంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 2 వర్గాలుగా విభజించింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను. డీఎస్సీ అలాగే ఓఎస్సీ. డిప్రైవ్డ్ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పేసి ఒకటి, అలాగే అదర్ షెడ్యూల్ క్యాస్ట్ చెప్పేసి 2. ఈ 2 రకాలుగా వర్గీకరించింది. అండ్ నెక్స్ట్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గడువు పెంపు. సుప్రీం కోర్ట్ గాని, లేదంటే కేంద్ర ప్రభుత్వం గాని, వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు నేపథ్యంలో వివిధ కమిషన్లుంటాయి. ఆ యొక్క కమిషన్‌లకు సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. వివిధ కమిషన్‌ల గడువులు అది కూడా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే అంశంపై అధ్యయనానికి సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క
కమిషన్‌కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అనే విషయాలు మీరు చూసుకోవాలి. వాస్తవానికి ఈ యొక్క కమిషన్ 2022లో ఏర్పడింది. 2 సంవత్సరాల గడువుతో ఏర్పడింది 2022లో. తద్వారా మరోసారి ఈ యొక్క పొడిగింపు అనేది ఇవ్వడం జరిగింది లేటెస్ట్‌గా. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, 18వ లోక్‌సభలో 14% మంది మహిళా ఎంపీలు. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక. సో, ఇందాకే డిస్కస్ చేసాం మనము. ఈ యొక్క అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇచ్చే నివేదికలు, దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే నివేదికలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడేంటంటే 18వ లోక్‌సభలో ఎంత శాతం మంది మహిళా ఎంపీలున్నారు అని అడగొచ్చు. సో, ఇక్కడ 14% మంది మహిళా ఎంపీలున్నారంట. 2024లో ఎన్నో లోక్‌సభ అంటే 18వ లోక్‌సభ. అందులో 74 మంది మహిళా ఎంపీలున్నారు. అంటే 14%. 14% అంటే మనకు 74 మెంబర్స్ మహిళా ఎంపీలున్నారన్నమాట. సో, ఒకసారి చూసుకుంటే 17వ లోక్‌సభలో ఎంత శాతం ఉన్నారంటే 14% మందే ఉన్నారు. అలాగే 16వ లోక్‌సభలో మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారంటే 11% మంది ఉన్నారు. అంటే మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 4% ఉంటే మహిళా ఎంపీల సంఖ్య ఈ యొక్క 18వ లోక్‌సభ నాటికి ఎంత శాతం పెరిగిందంటే 14% పెరిగింది. ఇదే హైయెస్ట్. అలాగే 17వ లోక్‌సభలో కూడా 14% ఉంది. సో, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్‌గా వార్తల్లో నిలిచింది కాబట్టి అడిగే ఛాన్స్ అయితే ఉంది. దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి 2024 డిసెంబర్ 12. సో, జమిలీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి డేట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు. సో, 2024 డిసెంబర్ 12న 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఒకటి ఉంది. అంటే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. అలాగే మరొకటేంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ఒక సాధారణమైన బిల్లు. మీరు ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి చూసుకోండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. సో, దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ యొక్క ఆమోదం తెలపడం జరిగింది. సో, బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినటువంటి కేంద్రము. సో, వాస్తవానికి ఈ యొక్క టాపిక్‌కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం పాలిటీ అండ్ గవర్నెన్స్‌లో చాలా క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఒకసారి మీరు అక్కడికెళ్లి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మనం మీ యొక్క టైమ్‌ని వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఏ టాపిక్ చదవాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్. చైల్డ్ పోర్న్‌పై సుప్రీం కోర్ట్ తీర్పు. సో, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా! సుప్రీం కోర్ట్ గాని, వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పులపై కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, అపరాజిత బిల్లుకు. సో, మనకు రీసెంట్‌గా ఇది వార్తల్లో నిలిచింది. అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే పశ్చిమ బెంగాల్ శాసనసభ సెప్టెంబర్ 3న సెప్టెంబర్ 3, 2024 అపరాజిత వుమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024కు సంబంధించి అత్యాచార నిరోధక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. సో, మనకు తెలుసు కదా! సో, దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైనటువంటి కోల్‌కతా జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ యొక్క అపరాజిత బిల్లుని తీసుకొచ్చింది. సో, ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్. సో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఎమ్మెల్యేలు పార్టీ మారితే పింఛన్ రద్దు. సో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తూ ఉన్నారు. అయితే, ఇక్కడేంటంటే హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ యొక్క పింఛన్‌ను రద్దు చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఈ యొక్క ఎమ్మెల్యేలు ఈ యొక్క పింఛన్‌పై ఆధారపడరు అనుకోండి. కానీ ఇదొక ముఖ్యమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలు మారితే ప్రజల పట్ల విశ్వసనీయతను కోల్పోతారు. ఆ విషయం వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు మనకు ఔట్ ఆఫ్ అంత మనం డిస్కస్ చేస్తే మళ్ళా మనకేమవుతుందంటే విమర్శలొస్తాయి ఈ యొక్క వీడియోలో. సో, ఇక్కడేంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎమ్మెల్యేలు పార్టీ మారితే పింఛన్ రద్దు చేసేటువంటి అవకాశం లేదా నిర్ణయం తీసుకుందంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, 23వ లా కమిషన్ ఏర్పాటు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో, కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క సెప్టెంబర్ 2న 23వ లా కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ యొక్క కమిషన్‌ను ప్రకటించడం జరిగింది. సో, ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో, ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితి అంటే 2024 సెప్టెంబర్ నుండి 2027 ఆగస్టు వరకైతే ఈ యొక్క 23వ లా కమిషన్ మనకు అందుబాటులో ఉంటుంది. సో, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో, ఈ కమిషన్‌లో మనకు మొత్తం చైర్‌పర్సన్ ఉంటారు. నలుగురు సభ్యులుంటారు. అలాగే అదనపు ఎక్స్ అఫీషియో సభ్యులు ఇద్దరుంటారు. అలాగే తాత్కాలిక సభ్యులు
5 మందికి మించి ఉండరనమాట. సో, ఈ యొక్క కమిషన్ చైర్‌పర్సన్ సంబంధించి వివరాలన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. సో, 22వ లా కమిషన్ ఈ యొక్క కమిషన్ వ్యవధి వచ్చేసి మనకు 2024 ఆగస్టు 31తో ముగిసింది. సో, ఇక 22వ లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2020 ఫిబ్రవరి 1న ఏర్పడింది. సో, దీని చైర్‌పర్సన్ ఎవరంటే రితురాజు అవస్థి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1955లో ఏర్పడింది. సో, దీని తొలి చైర్మన్ ఎవరంటే ఎంసీ శెతలవాడ్. ఓకే. అండ్ నెక్స్ట్ రైతుల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ. సో, మనకు ఇందాకే డిస్కస్ చేసాం. సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసే కమిటీలు గాని, హైకోర్టులు నియమించే కమిటీలు గాని మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సమస్యలను పరిష్కారానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసింది. ఇందులో 5 మంది సభ్యులుంటారు. దీనికి చైర్‌పర్సన్‌గా మాజీ జస్టిస్ అయినటువంటి నవాజ్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. సో, దీని చైర్‌పర్సన్ ఎవరంటే మాజీ జస్టిస్ నవాజ్ సింగ్. ఈయన హర్యానా, పంజాబ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి. సో, ఇవి ఫ్రెండ్స్ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెంట్ పాలిటీకి సంబంధించి టాప్ 15 క్వెషన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.